అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం అంటే సింపుల్గా దొండకాయ కర్రీ ఎట్లా చేద్దామో చూద్దాం. ముందుగా అంటే బాండో లేకుంటే కుక్కర్ అన్న లేకుంటే సర్వన్ అన్న మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటున్నాం. మనం అంటే ఇప్పుడు ఎంత కూరగాయలు ఉన్నాయో దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు పావు కిలో ఉంటే కొంచెం, మళ్ళీ అర్ధ కిలో ఉంటే కొంచెం ఎక్కువ, ఇంకా కిలో ఉంటే ఇంకొంచెం ఎక్కువ. అట్లా పోసుకున్న తర్వాత కొంచెంసేపు ఆయిల్ కొంచెం అట్లే ఉండాలి, ఒక 1 మినిట్ అట్లా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు కొందరు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు అనుకో, ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. లేకుంటే ఇంకోటి ఏంది, ఇప్పుడు మన పేరెంట్స్ ఎప్పుడన్నా ఇప్పుడు ఊరికన్నా లేకుంటే ఎక్కడన్నా వెళ్ళారనుకో, ఇప్పుడు అట్లా అవుతుంది. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటారు అనుకో, పెళ్ళైన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ భార్యలు ఇప్పుడు ఎక్కడైనా వెళ్తారనుకో, వేరే వాళ్ళ పుట్టింటికో అప్పుడు యూజ్ అవుతుంది కదా చేసుకోనికి. అట్లని మనం తీయడం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అట్లా మరిగినాక ఏం చేయాలంటే తీసి కొంచెం మనం అల్లం వేసుకోవాలండి ఫస్ట్. సో అల్లం వేసుకొని కొంచెం అల్లం వేసేటప్పుడు ఇది కొంచెం తక్కువనే ఉండాలి, ఎందుకంటే చీలుతుంది పైనకి. ఒక 30 మినిట్స్ అయినాక, ఒక 30 సెకండ్స్ అయినాక, 30 సెకండ్స్ అయినాక ఏం చేయాలి, మనం ఇంకా కూరగాయలు వేసుకుంటే సరిపోతుంది. అదే మనం ఇప్పుడు దొండకాయ కదా, కూరగాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా కూరగాయలు వేసుకుంటే, ఇప్పుడు ఇట్లా అయినాక ఇంకా కూరగాయలు వేసుకుంటే అయిపోతుంది. మనం దొండకాయ కర్రీ చేసేది, దొండకాయ లేదు, కూరగాయలు వేసి మొత్తం కలపాలండి. కలిపినాక ఏం చేయాలి, మనం ఇంకా అది కొంచెం ఒక 2-3 మినిట్స్ ఇంకా అది కొంచెం వేయాలి. నేను వీడియోని స్కిప్ చేసుకుంటా చేస్తున్నాను, మళ్ళీ ఒకటేసారి మళ్ళీ అది 1 మినిట్ అయినాక 3 మినిట్స్ ఎట్లయినా కొందరు అడుగుతారు, మీద వాళ్ళు అనుకుంటారు. అట్లనే స్కిప్ చేసుకుంటూ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి, మనం కొంచెం దొండకాయలు ఎట్లా కలర్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఏమైతే మొత్తం తెల్లగా ఉంది, కొంచెం కలర్ చూడండి, మీకు కొంచెం బ్లాక్ అయినట్టుంది కదా. ఇంకా అట్లా అయినప్పుడు ఏం చేయాలి, ఇట్లా అప్పుడప్పుడు కలుపుతుండాలి, ఇట్లా మనుతుంటే కూడా. తర్వాత ఏం చేయాలి, ఇంకా ఏంది, ఈ టమాటాలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు 3 వేసి పడేసేయాలి. వేసినాక ఇంకా బాగా కలపాలి, మొత్తం కలవాలి కదా. మనప్పుడు ఇంకా ఏ కర్రీ అయినా సరే అండి, ఈ స్టైల్లో వేస్తే అయిపోయాయి. ఒక్క కర్రీ చేసుకుంటే అయిపోయాయి. ఒక్క పప్పు ఒక్కటి ఎట్లా అంటే, ఇప్పుడు ఉడకబెట్టాలి. ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత అన్నీ వేసిన తర్వాత తాలింపు వేయాలి. ఉడకబెట్టినాక ఇంకా అన్ని ఉప్పు కారాలు వేసినాక తాలింపు వేయాలి. ఇంకా
ఏంలే అండి, కరెక్ట్ మనం మనసు పెడితే కర్రీ మంచిగా అవుతుంది. మన మనసు ఒకవేళ మన ఆలోచన వేరేతన కర్రీ ఈడ ఉంటే ఇంకా అది కర్రీ ఇంకా అది పడేసేయాల్సింది ఇంకా అది. అప్పుడు టేస్ట్ ఎట్లా రావాలంటే కర్రీ మనం తిండి గిట్ల టేస్ట్ ఎట్లా రావాలంటే మన మనసు అన్నీ కరెక్ట్ ఏదైతే వేస్తున్నావు పని ఆ పని మీద మనసు పెడితే కరెక్ట్ అవుతుంది అది. ఇంకా కలపాలి. ఇట్లున్నాక ఇంకా మొత్తం కలిపినాక ఒక 4 మినిట్స్ అట్లా ఇంకా ఉండాలి, అట్లనే ఉండాలి. తర్వాత మనం ఉప్పు కారాలు వేసుకోవచ్చు. నేను పాజ్ చేస్తున్నా వీడియో ఇప్పుడు, తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. ఇంకా 4 మినిట్స్ అయినాక ఏంటంటే ఇట్లా అవుతుంది. ఒక 4 మినిట్స్ అలా పెట్టాలి. పెట్టినాక ఏం చేయాలి, తర్వాత అప్పుడప్పుడు మధ్య మధ్య కలుపుతున్నాం మళ్ళీ, లేకుంటే మాడిపోతుంది కర్రీ. ఇట్లా అయినాక ఇప్పుడు ఇంకా ఉప్పు కారాలు వేసుకోవాలి. ఉప్పు కారం ఉంటాయి కానీ ఇదేమో అర్ధ కిలో కర్రీ అని ఇప్పుడు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఉప్పు కారం తక్కువనే తినండి, ఎక్కువ కాకుండా తక్కువనే వేసుకోవాలి. అదే ఆరోగ్యానికి మంచిది. కారం వచ్చిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువైనా సరే ఏం కాదు, ఎందుకంటే మనం మళ్ళీ లాస్ట్ వేయవచ్చు, కానీ ఎక్కువ కావద్దు. ఉప్పు కొంచెం తక్కువైనా ఇంకా తినవచ్చు, కానీ లాస్ట్కి వేసుకోవచ్చు, కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అదితో ఇంకా ఇది వేస్తున్నాం. ధనియాల పౌడర్ ఇది. ఇంకా ఇవన్నీ వేసినా ఒకసారి మళ్ళీ కలపాలి. బాగా కలిపినాక ఇక తర్వాత ఒక 3 మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి కలపాలి. ఒక 5 మినిట్స్ ఉంచినాక తీసి ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపి ఇప్పుడు ఒకవేళ మీకు ఫ్రై ఇప్పుడు నీళ్ళు మనకు కొన్ని ఇప్పుడు చార్లాగా కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఇలా చార్లాగా కాదు ఫ్రైలాగా వేసుకోవాలనుకుంటే ఎట్లా అంటే ఇంకా ఇట్లనే ఉండాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఫ్రైలాగా వేద్దాం అనుకుంటున్నాను. కొన్ని వాటర్ పోసుకొని ఇంకా కదా ఇట్లా అనుకోండి. ఉడకాలండి, కూర ఉడకాలంటే మనం చిన్న పెట్టుకోవాలి. చిన్న పెట్టుకొని ఇంకా మాడిపోకుండా ఉండాలంటే కొంచెం లేట్ అయినా సరే చిన్నగా ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అయినాక ఇంకా ఉడుకుతుంది, అప్పుడు అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఇప్పుడు ఒక 15 నిమిషాలు కూరని చూసి, అదే 10-15 నిమిషాలు చూసి మనం ఇంకొక ముక్కను చూస్తే అర్థమవుతుంది మనకు ఉడికింది ఉడకలేదో. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా చూసి ఇంకా ఒకవేళ ఉడికితే ఇంకా ఆఫ్ చేసేయాలి. ఇంకా అయిపోద్ది వేడి దొండకాయ కర్రీ రెడీ. ఇంకా ఇంతే కదా ఫ్రెండ్స్, ఏ కర్రీ అయినా సరే ఈ స్టైల్లో వేస్తే అయిపోయి పప్పు తప్ప ఉడకడు తప్ప ఇంకా ఏ కర్రీ అయినా ఈ స్టైల్లో వేస్తే అయిపోయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక 2-3 మినిట్స్ అయితే నేను కూడా ఆఫ్ చేస్తాను, ఇది అయిపోతుంది కర్రీ. థ్యాంక్ యూ. కర్రీ ఉడికింది ఇంకా ఓకేనా, ఆఫ్ చేయడం జరుగుతుంది మనం.